శాసన మండలిలో ప్రశ్నించే గొంతు లేదని అందుకే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డివి మాటలే తప్ప చేతలు లేవన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ ఒక్క స్థానంలోనే ఎందుకు పోటీ చేస్తోందో చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తాను ఎక్కడ అడ్డుకున్నానో నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశానంటున్న కిషన్ రెడ్డితో విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరంగానికి చేరింది. ఇప్పటికే 3 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఎమ్మెల్సీ ప్రచారం జరిగిన తీరు, అసలు ఎమ్మెల్సీ అభ్యర్థులకు కానీ ఇటు నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు బీజేపీ ఎటువంటి భరోసా ఇవ్వనుంది? ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే క్యాంపెయిన్ చేశారు. ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్? మేము పెద్ద బహిరంగ సభలు ఎక్కడ పెట్టలేదు. మేము ఓటర్స్ దగ్గరికి వెళ్ళాము. 100 మంది, 200 మంది, 300 మందితో కలిసి చర్చించాము. కాబట్టి మేము ఓటర్స్ను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము 3 స్థానాలకు 3టికి బీజేపీ పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 3టిలో 1 సీటుకు పోటీ చేస్తూ ఉన్నది. అది కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మేఘాల మీద పోయి ఢిల్లీ నుంచి బెదిరింపులు వచ్చాయి కాబట్టి ఈ యొక్క సభల్లో పాల్గొనమని ఆదేశించారు కాబట్టి హెలికాప్టర్ వేసుకొని ఓటర్స్ గానులందరినీ పిలిచి అక్కడ ఎన్నికల సభ పెట్టొచ్చాడు. అవి అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా ఆయన వివరించాడు. ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం కూడా గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగా మాట్లాడాడో నిన్న కూడా అదే 3 సభల్లో అదేవిధంగా పాత రికార్డు వేశాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి ఓటర్ను కలిసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలందరూ క్రింది స్థాయి వరకు కూడా వెళ్ళారు. ప్రతి ఓటర్ను దగ్గరికి వెళ్ళి వాస్తవ విషయాలు తెలియజేసి వాళ్ళ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎన్నికల ప్రచారం చేశాం. ఏ సమస్యలు అయితే మాట్లాడాలో, అది ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, పట్టభద్రుల సమస్యలు కావచ్చు, ఆ సమస్యల మీదనే దృష్టిని కేంద్రీకరించాం. ఎక్కడ కూడా వ్యక్తుల మీద దాడో లేకపోతే వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, విమర్శలు చేయడము ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇది పెద్దల సభ. మేము హుందాగా ఎన్నికల ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశాం. మీరు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను, రాష్ట్రంకి వచ్చే నిధులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, అన్నిటినీ కూడా ముందరుండి అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా నిందితులను బీజేపీ కేంద్ర మంత్రులే కాపాడుతున్నారని చెప్పి సీఎం వ్యాఖ్యానించారు. ఇంత బరి తెగించినటువంటి అబద్ధాలు, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడేటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి నేను ఎవరిని చూడలేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తులు మేము కాదు. ఆ రకమైనటువంటి పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకున్నటువంటి పార్టీ మేము. ఆ రకంగా తెలంగాణ కోసం కానీ దేశం కోసం కానీ పనిచేసేటువంటి వాళ్ళం. ప్రధానంగా బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టకపోయింది. ఇదే ఎజెండాగా అందుకే గెలుపుపోయిన బీజేపీ అంత ధీమా వ్యక్తం చేస్తుందని చెప్పి ఇటు కాంగ్రెస్ మంత్రులు, సీఎం కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరితోటైనా కలిసిందంటే కాంగ్రెస్తో కలిసింది. ఎవరి ప్రభుత్వంలోనైనా చేరిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరింది. ఎవరైతే మద్దతైనా ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. నిన్న కాక మొన్న కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీఆర్ ఒకటి కావాలని కోరాడు. ఆయన కలిసి పనిచేయాలని కోరినటువంటి వాళ్ళు. వీరు మమ్మల్ని విమర్శిస్తట్లా? ఇక కులగణన విషయానికి వస్తే, కులగణన కావాలని అడ్డుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలు లేరా? రాష్ట్రంలో కులగణన జరిగితే తప్పే ఉంది. బీజేపీ కావాలని చెప్పి ముస్లింల పేరుతోని కులగణన అడ్డుకుంటుందని చెప్పి కూడా ప్రధాన విమర్శ ఉంది. మేము ఇప్పుడు కాదు, ఈయన కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు, ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ముస్లింలను బీసీలో చేర్చడం వ్యతిరేకిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఆ ముస్లిం రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ పేరు మీద ముస్లిమ్స్ అందరినీ కూడా బీసీలో చేర్చారు. అప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. అప్పుడు రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా లేడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నా కూడా తెలియదు మాకు. మేము ఎప్పుడు కూడా బీసీ కులగణను వ్యతిరేకించలేదు. సమర్థవంతంగా చేయాలి. వాళ్ళకి ఇస్తానన్నటువంటి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా 42% రిజర్వేషను,
అది ఇవ్వాలని ఇప్పుడు కూడా కోరుతున్నాం, భవిష్యత్తులో కూడా దామాటికే కట్టుబడి ఉన్నాం. మేము ఇప్పుడు కూడా బీసీ జనాభా సేకరణను వ్యతిరేకించలేదు. అది పట్టభద్రులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని, ఉపాధ్యాయులు అదేవిధంగా నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యలపైన కొట్లాడేది బీజేపీ అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా తాను సవాల్ విసురుతున్నట్టు, ఎక్కడైతే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడో సీఎం నిరూపివ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.